హలో ఎవ్రీవన్. నేను ఇవాళ ఒక స్మాల్ డిఐవై చేయాలనుకుంటున్నాను. దానికి 3 ఈక్వల్ వైట్ కార్డ్బోర్డ్ షీట్స్ తీసుకున్నాను. అండ్ ఇవి స్టెన్సిల్ అనమాట. యాక్చువల్లీ నేను ఇది 7th or 8th క్లాస్ అప్పుడు తీసుకున్నాను, కానీ మా డాడీ ఇప్పుడు వరకు సేఫ్గా స్టోర్ చేసి పెట్టారు. మళ్ళీ ఇప్పుడే యూజ్ చేస్తున్నాను అనమాట. అండ్ దీనికి స్కెచ్ పెన్స్ కావాలి. అండ్ కొంచెం బ్రైట్గా ఉండే కలర్స్ అయితే బెటర్ కదా అని చెప్పేసి రెడ్, ఆరెంజ్ అండ్ గ్రీన్ అయితే తీసుకున్నాను. సో వీటితో నేను ఏం చేయాలనుకుంటున్నాను అనేది ఇంకా మీరే చూసేయండి. లెట్స్ స్టార్ట్ ద డిఐవై. అండ్ ఇక్కడ బార్డర్ ఎంటీగా ఉందని చెప్పేసి స్మాల్ ఫ్లవర్స్ లాగా డ్రా చేశాను. అవన్నీ స్కెచ్ చేస్తాను ఇప్పుడు. అండ్ ఇమాజిన్, బిలీవ్, అచీవ్ అని 3 వర్డ్స్ అయితే స్కెచ్ చేశాను. ఇలా ఇన్స్పిరేషన్గా ఉంటుంది మార్నింగ్ లేవగానే చూస్తే అని చెప్పేసి ఇలా డ్రా చేశాను. అండ్ ఈ ఫ్లవర్స్ క్యూట్గా అనిపిస్తాయి కదా అని చెప్పేసి అవి కూడా కలరింగ్ చేస్తున్నాను అనమాట. అండ్ అసలు మనం ఏమీ ఖర్చు పెట్టకుండా ఇలాగా ఉన్న వాటితోనే క్యూట్గా ఎలా డెకోర్ చేసుకోవచ్చు అండ్ ఇన్స్పిరేషన్గా కూడా ఉంటుంది కదా అని చెప్పేసి నా ప్లాన్ అనమాట. అండ్ ఇది మొత్తం అయిపోయాక ఎలా ఉంటుందో చూపిస్తాను. సో చూసేయండి. సో చూసారు కదా ఎంత క్యూట్ అనిపిస్తున్నాయో. అండ్ ఇలానే ఉంచేస్తే ఇదంతా డస్ట్ పడుతుంది అని చెప్పేసి ఈ ట్రాన్స్పరెంట్ కవర్స్లా ఉంటే ఇందులో పెట్టేసి పెడదామని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఇవి కూడా బట్టలకు వచ్చినవే అండి. ఇవన్నీ ఇట్లా డెకోర్కి ఎప్పుడైనా యూజ్ అవుతాయి కదా అని చెప్పేసి నేను అవన్నీ పక్కకు పెట్టి ఉంచాను అనమాట. సో అవన్నీ లోపలికి పెట్టేస్తున్నాను ఇప్పుడు. ఇదైతే మా బెడ్రూమ్కి వచ్చిన విండో సీట్ అనమాట. సో ఇక్కడ అరేంజ్ చేద్దాము, మార్నింగ్ లేవగానే చూస్తే ఇన్స్పైరింగ్గా అనిపిస్తుంది కదా అని చెప్పి. సో ఇక్కడ టీ లైట్ హోల్డర్ అండ్ ఒక స్మాల్ మనీ ప్లాంట్ కూడా పెడుతున్నాను. అండ్ ఇన్ బిట్వీన్ అలా పెట్టేసి అరేంజ్ చేస్తున్నాను అనమాట. అసలు ఎలా ఉంటుందని చెప్పేసి. అండ్ ఎలా ఉంది మీరు నాతో షేర్ చేయండి. ఖచ్చితంగా ఇలాంటివి ఇంకా చాలా షేర్ చేస్తాను. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.